హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? సండే వచ్చినా పిల్లలకి, హస్బెండ్‌కి ఏ ఒక్కరికి హాలిడే వచ్చినా సరే మనకి ఇంట్లో ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా అలాగని చేసిన పనేంటో చెప్పుకోవడానికి కూడా లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కమెంట్ చేయండి. నాకైతే పిల్లలకి గానీ, మా హస్బెండ్‌కి గానీ హాలిడే వచ్చిందంటే చేసిన పని కనపడదు. కాలు కాని పిల్లిలా గానీ, మంచినీళ్ళు గానీ ఒకసారి అది ఇవ్వా అని, ఒకసారి ఇది ఇవ్వా అని, ఒకసారి కొంచెం ఇది ఇచ్చిపెట్టు, అది ఇచ్చిపెట్టు అని చెప్పేసి తిరగడమే సరిపోతుందనమాట ఇల్లంతానే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కమెంట్ చేసుకోండి అబ్బా. నేనైతే ఈరోజు పచ్చిరొయ్యలతో 3 రకాల వెరైటీలు చేశాను. ఫ్రై చేశాను, కర్రీ చేశాను. కొంచెం మామిడికాయ వేసి నా కోసం కూడా కొద్దిగా చేసుకున్నాననమాట. అలాగే బాబు బర్త్డే ఉంది. నేను గత 3 ఇయర్స్‌గా ఇంట్లోనే కేక్స్ చేస్తున్నానండి. ఇంకా అసలు బయట నుంచి కేక్ అనేది కొనట్లేదు. మనం ఇంట్లో చేసి పెట్టాము అంటే మాత్రం కేకులు బయటవి తినడానికి ఎక్కువ ఇష్టపడరండి. ఇఫ్ సపోజ్ టెంప్ట్ అయ్యి తీసుకున్నా కానీ చిన్న ముక్క కంటే ఎక్కువ తినరు. అదే మనం ఇంట్లో చేస్తే మాత్రం కంప్లీట్‌గా చాలా ఎక్కువ తింటారనమాట కేక్. నేనైతే మా పిల్లల్లో అది చాలా బాగా అబ్జర్వ్ చేశాను. అలాగే చాక్లెట్స్ కూడా ఇంకా బయట కొనకూడదని ఫిక్స్ అయ్యాననమాట. ఇది ఫస్ట్ టైం చాక్లెట్స్ చేయడం. బట్ అందుకని చెప్పేసి కాంపౌండ్ తీసుకొని చేశాను. నెక్స్ట్ టైం ఈ కాంపౌండ్ కూడా కాదు, డైరెక్ట్ కోకో పౌడర్‌తోనే చేస్తా. ప్రతి దాంట్లోని పెద్ద తోపని చెప్పను గానీ, పిల్లలకి హెల్తీగా చేసి పెట్టే ఆటిల్లో మాత్రం పర్వాలేదండి, బాగానే చేస్తా. అంటే పిల్లలు తినలేని వాటిని కూడా పర్వాలేదు, బాగానే తినిపిస్తా. క్యారెట్ జ్యూస్ అది సాధారణంగా చాలామంది పిల్లలు తాగరు. బట్ పిల్లలతో తాగిపిస్తాను. అలాగే రాగి పిండితో చేసేటువంటి కొన్ని కొన్ని రెసిపీస్ అంటే పిట్టు అని గానీ, అంబలి, తోప ఇలాంటివి కూడా చాలామంది పిల్లలు తినరు కదా. నేనైతే మా పిల్లలతో బాగానే తినిపించగలుగుతున్నాను. ఆఫ్కోర్స్ అది కొంచెం పిల్లల్లో కూడా ఉండాలండి. నేను ఇంట్లోనే అమ్మ చేసింది మాత్రమే తినాలి అని వాళ్ళకి కూడా ఉండాలి. సర్లే కానీ వీడియో నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ విడివిడిగా పోస్ట్ చేస్తాను. బాయ్.